రాజమహేంద్రవరం రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ పురంధరేశ్వరి ధవళేశ్వరం ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డెరపాలెం నుంచి బైక్ ర్యాలీలో పాల్గొని అక్కడి నుండి ప్రచారం నిర్వహించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మంచి పాలన ఇస్తాం, రాజ్యాంగ భద్రత హక్కులను కాపాడుతాం, మురికి నీటిపారుదల మంచినీటి సమస్యలను పరిష్కరిస్తాం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే చదువుతున్నాం, మంచి పరిపాలన ఇస్తాం, రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ కూడా కాపాడుతాం, పేదరిక నిర్మూలన కోసం సంక్షేమాన్ని కూడా ఒకే ఘటాన్ని కట్టి ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ అనేక వర్గాల ప్రజలు, అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ పోరాడుతున్నారు. లక్షల కోట్ల దోపిడీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి దోచేశారు. ఒక అభివృద్ధి పాలనని అంతం చేయాలనే లక్ష్యంలో ముందుకు సాగుతుంటే ఇవాళ పురంధేశ్వరి గారు పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం నేను రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నాము. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం 42 సంవత్సరాలుగా చేసిన ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేస్తాం. మురుగునీటి పారుదల వ్యవస్థని, మంచినీటి వ్యవస్థని, గృహాలనే సమస్యని పరిష్కారం చేస్తామని ఈ పోరాటంలో నీతికి నిజాయితీకి మధ్య జరుగుతున్న పోరాటం, నీతి నిజాయితీలతో కూడుకున్న పార్టీ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలు ఇవాళ దీనికి ఒక అంతం పలకాలి. వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, చనువులాగా నందుకుతున్నారు, భూములు కబ్జా చేశారు, చేతగాని పనికిరాని చట్టాలు చేసి ప్రజల ఆస్తులు హరిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి తలకి మనకు తెలియకుండానే తల మీద 10 లక్షల రూపాయలు భారం మర్పాడు, అప్పుల భారం. కనుక ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం అన్ని కలిసి ప్రయాణం చేస్తాం. ఇంకా 15 రోజులు కష్టపడతాం, తినడానికి వాళ్ళకి కష్టపడతాం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏర్పాటు చేస్తాం, సైనికంగా మనం చేస్తాం. అన్న ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలంటే చూసుకోబడి అమ్మ మీ పిల్లల భవిష్యత్తు కోసం